ఆ వ్యక్తి తన భార్యను కట్టేసి ఒక సిమెంట్ టబ్లో వేశాడు. వేల లీటర్ల సిమెంట్ పోసిన తర్వాత తన భార్య పూర్తిగా సిమెంట్తో కప్పబడిపోయింది. సిమెంట్ గట్టిపడిన తర్వాత అతను దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేశాడు. అతను తన భార్యతో ఎందుకలా చేశాడంటే, 1 నెల క్రితం ఈ వ్యక్తి తన కూతురు ఏ స్కూల్లో చదువుకుందో ఆ స్కూల్ బిల్డింగ్ భూకంపం కారణంగా కూలిపోయింది. తన కూతురు ఆ శిథిలాల కింద చిక్కుకుపోయింది. అంతేగాక ఒక రాడ్ ఆమె కడుపులో గుచ్చుకుంది. ఆ వ్యక్తి హెల్ప్ కోసం అరుస్తున్నాడు. సరిగ్గా అప్పుడే ఒక అంబులెన్స్ వచ్చింది. తన భార్య ఒక డాక్టర్ తన కూతురు దగ్గరకొచ్చింది. ఆమె ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేలోపే తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఇంకా అతని కూతురు అరుపులు విన్నది. వాళ్ళిద్దరూ హెల్ప్ కోసం అరుస్తున్నారు. తన కూతురికి ట్రీట్మెంట్ చేయడం వదిలేసి ఆమె తన బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్లబోయింది. తన భార్య వెళ్తుండగా చూసి ఆ వ్యక్తి బ్రతిమలాడుతూ ఆపడానికి ప్రయత్నించాడు. కానీ తన భార్య ఆగలేదు. ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కూతురుకు ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఆమె సేఫ్ గా ఉందని తెలిసింది. అప్పుడు ఆమె కూతుర్ని కాపాడటానికి వెళ్లబోయింది. కానీ ఆమె ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తన కూతురికి సైగ చేశాడు. ఆ పాప అర్థం చేసుకుంది. ఆమెను ఆపి తనకు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందిగా ఉందని చెప్పింది. ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తన కూతురికి ట్రీట్మెంట్ చేయడం చాలా అవసరం, లేదంటే ఆమె చనిపోతుందని అన్నాడు. మరోవైపు ఆమె తన కూతురుకు ట్రీట్మెంట్ చేయడానికి రాలేదు. కాబట్టి భర్త వేరే డాక్టర్స్ దగ్గరికి హెల్ప్ కోసం వెళ్లాడు. కానీ ఎవరూ హెల్ప్ చేయలేదు. సరిగ్గా అప్పుడే అతను తన భార్య ఇంకా ఆమె ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ని అంబులెన్స్ లో చూశాడు. నటాషా, దియా, విక్రమ్ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? మేము లీసాను హాస్పిటల్ కి తీసుకెళ్తున్నాం. తన కండిషన్ బాలేదు. అది నేను చెప్పేది అర్థం కావడం లేదా? ఇక్కడ నుంచి హాస్పిటల్ వరకు వెళ్ళడానికి ఎక్కువ టైం లేదు. వెళ్ళు. దియా తల్లి, తల్లి, నువ్వు బాగానే ఉన్నావా? డాడీ, నాకు ఇదేం నచ్చడం లేదు. దియా, 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 దియా. డాక్టర్, నా కూతురికి ఎలా ఉంది? మిస్టర్ విక్రమ్, ఇనుపకడ్డి బొట్టలో గుచ్చుకోవడం వల్ల దియాకు చాలా బ్లడ్ లాస్ అయ్యింది. ఆమెను ఇంకొంచెం ముందు తీసుకొచ్చి ఉంటే మేమేదైనా చేయగలిగుండేవాళ్ళం. ఐఎమ్ సారీ, మేము ఆమెను కాపాడలేకపోయాం. దియా, 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 లే తల్లి, డాడీ వచ్చాడు తల్లి. దియా, మిస్టర్ విక్రమ్, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. దియా, దియా తల్లి, పద. లే అమ్మా, ఇంటికెళ్ళాలి మనం. నీ బర్త్డేకి ఏర్పాట్లు చేయాలమ్మా. విక్రమ్ గారు, ప్లీజ్ ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. దియా తల్లి, ఇలా ఎలా జరిగింది? ఇలా జరగకూడదు నా తల్లి. దియా, దియా, మిస్టర్ విక్రమ్, దియా, దియా. మిస్టర్ విక్రమ్, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్, ప్లీజ్. నటాషా, ఇది ప్రైవేట్ రూమ్ చాలా కాస్ట్లీ కదా? డబ్బు గురించి టెన్షన్ పడకు కునాల్. నేను విక్రమ్ కార్డ్తో పేమెంట్ చేసేశాను. సరే, నువ్వు లీసాన్ చూసుకో. నేను ఒకసారి దియాన్ చూసొస్తాను. పాపం తన హెల్త్ ఎలా ఉందో ఏమో. అది నేను ఇందాక బయటకు వెళ్ళినప్పుడు నాకు విక్రమ్ కనిపించాడు. అతను దియా బాగానే ఉందని చెప్పాడు. సో నువ్వు నువ్వు ఇక్కడే ఉంటే బెటర్ కదా. లీసాకు మేలుకొస్తే నీ గురించి అడుగుతుంది. నాన్న, నువ్వు బానే ఉన్నావు కదా? అసలు ఇదంతా ఏంటి? మీరు ఫీల్ అవ్వకండి. ఏం రాస్తుందో అదే జరుగుతుంది. అంత నాశనం అయిపోయింది. విక్రమ్, నిజంగా ఏం జరుగుతోందో అని నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు తను అన్ని లిమిట్స్ క్రాస్ చేసింది. ఇంత జరిగినా కూడా తాను రాలేదంటే అర్థం కావడం లేదా? విక్రమ్, నువ్వు తనకి విడాకులిచ్చేశాయి. నీ యూఎస్ ఫ్రెండ్ సియా తిరిగొచ్చేసింది. తను చాలా పెద్ద లాయర్. అరే, నటాషాతో పోలిస్తే సియా నీకు 1,00,000 రెట్లు బెటర్గా ఉంటుంది. డాడీ ప్లీజ్, నేను రెస్ట్ తీసుకోవాలి.
సరే విక్రమ్, మేము వెళ్తాం. టేక్ కేర్. విక్రమ్ ఎప్పుడు కూడా నా వర్క్కి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. దియా బానే ఉంది, కానీ నేను అక్కడ వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఎందుకు రాలేదని అతను ఖచ్చితంగా అడుగుతాడు. అది విక్రమ్ ఒక చైర్మన్ కదా, పవర్ చూపించాలనుకుంటున్నాడు. అందుకే నీ మీద తన పెత్తనం చూపిస్తున్నాడు. చాలా ఓవర్ పొసెసివ్ పర్సన్. ఈరోజు నువ్వు మొండిగా ఉండకపోయి ఉంటే అతను అంబులెన్స్ను కూడా ఆపేసేవాడు. నువ్వు మా కోసం వచ్చావు, అది చాలు. థ్యాంక్ యూ. డాడీ, అమ్మ మనల్ని మర్చిపోయింది. ఇప్పుడు లీసా వాళ్ళ నాన్నతోనే ఉంటుంది కదా. ఈరోజు నువ్వు మొండిగా ఉండకపోయి ఉంటే అతను అంబులెన్స్ను కూడా ఆపేసేవాడు. విక్రమ్, నువ్విక్కడేం చేస్తున్నావు? నేను ఇప్పుడే దియాను కలవడానికి వద్దామనుకున్నాను. ఎందుకు? నేను ఇక్కడికి రావడం నీకు ఇష్టం లేదా? నేను ఇక్కడికి వచ్చి మీ ఇద్దరి ప్రైవసీని డిస్టర్బ్ చేశానా? నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నేను ఒక ఫ్రెండ్లా అతనికి హెల్ప్ చేస్తున్నాను. నీకు తెలుసు కదా, అతని వైఫ్ అతన్ని వదిలేసి వెళ్ళిపోయింది. అది కాక తనకెవరూ లేరు. ఈ టైంలో నేను కాకపోతే ఇంకెవరు హెల్ప్ చేస్తారు? ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. అర్థం చేసుకోవాలా? నువ్వు నీ ఫ్రెండ్ నీ కూతుర్ని చూసుకుంటున్నప్పుడు నీకు నా కూతురు గుర్తు రాలేదా? నీ కూతురా? దియా నాకు కూడా కూతురే. నా కూతురంటే నాకు ప్రాణం కంటే ఎక్కువ. కానీ దాని అర్థం వేరే వాళ్ళకి హెల్ప్ చేయడం ఆపేస్తానని కాదు. నువ్వు దయ్యా దగ్గర ఉన్నావు కదా, అయినా కూడా ఇప్పుడు ఆమె బానే ఉంది కదా. బాగానేనా? దియా బాగానే ఉందని నీకు అనిపిస్తోందా? నువ్వు కునాల్కి అతని కూతురికి హెల్ప్ చేయడానికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వడం వల్ల. నా వల్ల మీకు నటాషాకి మధ్య రిలేషన్షిప్ చెడిపోయేలా ఉంది. నేను లీసాను తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. మేం మళ్ళీ ఎప్పుడు మీకు డిస్టర్బ్ చేయము. సారీ. నన్న నొప్పిగా ఉంది. అరే, నీకేమైంది విక్రమ్? ఇంతకు ముందు నువ్వు నాతో ఇలా మాట్లాడలేదు. ప్లీజ్ ఇప్పుడు ఇంటికి వెళ్ళి దియాన్ చూసుకో. ఆంటీ, నొప్పిగా ఉంది. లీసా సైలెంట్గా ఉండు. నేను లీసాను చూసుకుంటాను, నువ్వు దియా దగ్గరికెళ్ళు. నటాషా, దియా ఇప్పుడు ఈ ప్రపంచంలో లేదని నీకు తెలిసిన రోజు నువ్వు కునాల్ లీసాతో ఇలా హ్యాపీగా ఎప్పటికీ స్పెండ్ చేయనేలేరు. లీసా, నిన్న నువ్వు చాలా బాగా యాక్టింగ్ చేసావు కదా, అందుకే ఈ రోజు నీ ఫేవరెట్ బొమ్మలను కొనిస్తాను. లవ్ యూ డాడీ. ఆంటీ, డాడీ నాకు ఈరోజు బొమ్మలు కొనిస్తున్నారు. మీరు కూడా మాతో పాటు వస్తారా? లీజా, అది యాక్చువల్గా నేను దియా కోసం కేక్. నాకు మమ్మీ కూడా లేదు. నా కోసం ఒక్కరోజు అమ్మగా ఉంటారా మీరు? నాకు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరే, ఓకే. నేను మీతో టాయ్ స్టోర్కి వస్తాను, ఓకేనా? ఏ అక్కడ దియా కోసం కూడా మంచి బర్త్డే గిఫ్ట్ చూద్దాం. ఈసారి నేను తన బర్త్డేకి మంచి సర్ప్రైజ్ ఇవ్వాలి. థ్యాంక్ యూ నటాషా. హ్యాపీ డాడీ. చియర్స్. నాన్న, నాకు ఈ పాండా కావాలి. అరే, ఓకే, తీసుకో. ఏ నటాషా, ఇది లీసా కోసం తీసుకుంటున్నా? లేదు, దియా కోసం. క్యూట్ గా ఉంది కదా? అరే, ఇంత కాస్ట్లీ బొమ్మలు కొనిపిస్తే పిల్లలు చెడిపోతారు. నువ్వు ఇప్పుడు ఏదైనా చిన్న గిఫ్ట్ తీసుకో. ఎలా అంటే ఇదిగో ఇలాగా. ఇది బాగుంటుంది. ఇదా? ఆంటీ, ఒకసారి ఇలా వస్తారా? సార్, బిల్ 5,000 అయింది. మీరు ఎలా పే చేస్తారు? క్యాష్ ఆర్ కార్డ్? నటాషా, నీకు తెలుసు కదా, అది నేను ఈ మధ్య వర్క్ చేయడం లేదు. లీసాకు కూడా ట్రీట్మెంట్ నడుస్తుంది కదా, సో నా దగ్గర డబ్బులు లేవు. పర్వాలేదు కునాల్, నేను పే చేస్తాను. చూసావా మిస్టర్ గోయల్, నీ భార్య నా కోసం ఏమేం పనులు చేస్తుందో. నేను అనుకుంటే నీ డబ్బులతో జల్సా చేయగలను. డబ్బులే కాదు, నీ భార్యను కూడా నా దాన్ని చేసుకుంటాను. డాడీ, మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ డాడీలను సూపర్ హీరో అంటారు. మరి నువ్వు కూడా సూపర్ హీరోనా? చెప్పు డాడీ. ఎస్ దియా, నేను నీ సూపర్ హీరోని. నేను ఉండగా నిన్ను ఎవరు ఏం చేయలేరు. దియా, నీకు మన ప్రామిస్ గుర్తుందా? హాహా, యా. మమ్మీ, డాడీ, మీరిద్దరూ నన్ను బీచ్కి తీసుకెళ్తారు కదా? అవును తల్లి, నేను నా దెయ్యాన్ని బీచ్కే కాదు, నువ్వు ఎక్కడికి వెళ్దామంటే అక్కడికి తీసుకెళ్తాను. నటాషా,
దియా నేను ఏదో అడుగుతోంది. హా నేను బీచ్కి తీసుకెళ్తాం పక్కా. డోంట్ వరీ, నేను లీసా బర్త్డేకి గిఫ్ట్ తీసుకున్నాను. నేను టైంకి అక్కడికి వచ్చేస్తాను. యా. చూడు, మనం బీచ్లో ఉన్నాము. విక్రమ్, నువ్వు ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నావు? దియా ఎక్కడుంది? ఆమె నిన్ననే కదా డిశ్చార్జ్ అయింది. నువ్వు తనని ఇంట్లో ఒంటరిగా వదిలేసావా? ఈరోజు స్పెషల్ ఏంటో కూడా నీకు గుర్తులేదా? ఈరోజు స్పెషల్ ఏం లేదు కదా. నువ్వు లీసాతో అంత టైం స్పెండ్ చేస్తున్నావు, కానీ నీ కూతుర్ని మర్చిపోయావు. నువ్వు దియాకి ప్రామిస్ చేశావు, ఈరోజు బీచ్కి తీసుకెళ్తానని చెప్పావు. అయినా కూడా నీకు గుర్తుండదు, నాకు తెలుసు. విక్రమ్, దియాని చూసుకోవడానికి తీసుకెళ్లడానికి చాలా మంది ఉన్నారు. నువ్వు తీసుకెళ్లొచ్చు, ఇంటి నిండా సర్వెంట్లున్నారు, వాళ్ళు తీసుకెళ్తారు. కానీ లీజాకు మమ్మీ లేదు, అందుకే నేను తనతో వచ్చాను. ఐ హోప్ నువ్వు అర్థం చేసుకుంటావు. నేను వాళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటున్నాను. ఓకే, అర్థమైంది. నీకు నీ కూతురు బర్త్డే అయినా గుర్తుంటే సంతోషం. ఆఫ్ కోర్స్ తన బర్త్డే నాకు గుర్తుంది. నేను దియా కోసం గిఫ్ట్ కూడా తీసుకున్నాను. చాలా మంచి సర్ప్రైజ్ ఇస్తాను. రేపు తనతోనే మొత్తం స్పెండ్ చేస్తాను. గుడ్. రేపు నేను 10 గంటలకు పార్టీ ఏర్పాటు చేశాను. టైంకి రా, నిన్ను నువ్వు కాపాడుకోవడానికి. నీకు ఇదే లాస్ట్ ఛాన్స్. పార్టీ పేరు వినగానే నాకెందుకు కంగారుగా అనిపిస్తుందేంటి? పాప తల్లెక్కడ కనిపించడం లేదు. బహుశా విక్రమ్ ఆమెకి డివోర్స్ ఇచ్చేశారేమో. ఏమో, ఎవరికి తెలుసు. కానీ ఆవిడ తన కూతురి సంస్కారాలకైనా రావాల్సిందేమో కదా. అవును. ఓ, దియా బర్త్డే పార్టీ స్టార్ట్ అవబోతుంది. తను నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక నేను వెళ్తాను. నటాషా, నువ్వు ఒక్కసారి మా ఇంటికి వెళ్తావా? అది లీసా బ్రేక్ఫాస్ట్ చేసిందో లేదో నాకు తెలీదు. నువ్వు వెళ్తే గనక తను హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఓ, ప్లీజ్. అది నాకు అర్థమైంది, కానీ దియా తెలివైందే కదా, తను ఏమనుకోదులే. ఒకసారి నువ్వు లీసాను చూసి వస్తే కొంచెం బాగుంటుంది, ప్లీజ్. ఓకే సరేలే. నేను ఫస్ట్ లీజా దగ్గరికి వెళ్తాను. థ్యాంక్ యూ సో మచ్ నటాషా. చూస్తుంటే నటాషా ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టుంది. ఒకసారి కాల్ చేసి చూడొచ్చు కదా. తను ఏ ప్రాబ్లంలో ఇరుక్కోలేదు. తనకి దియా దగ్గర రావడం కంటే లీసా దగ్గర ఉండడమే ఇంపార్టెంట్. దియా, నిన్ను బాధ పెట్టి వదిలి వెళ్ళిన మీ అమ్మని ఇప్పుడు నేను బాధ పెడతాను. ఎవరు నటాషాకు ఫోన్ చేయొద్దు. ఆమె కోసం ఎక్కువ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఇక్కడి నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోవాలి. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వెంటనే క్విక్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేయండి. ఇప్పుడే ఫ్రీ ట్రయల్ మొదలు పెట్టండి.